వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఈ రోజు కలకుర్తి పట్టణంలోని ఎన్ఎం హాస్పిటల్ వారు అవుట్ పేషెంట్స్ కోసం ఒక సెంటర్ ని ప్రారంభించారు. ఈ సెంటర్ ఇక్కడ లోకల్ గా ఉన్న పేషెంట్స్ ఎలాంటి సదుపాయాల కోసం ఎలా ఉపయోగించుకుంటారు ఏంటి, ఇక్కడ ఎన్ఎం హాస్పిటల్ గారు అరవింద్ రెడ్డి గారు ఉన్నారు డాక్టర్. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి అవుట్ పేషెంట్స్ కి ఎలాంటి అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళకి ఎలాంటి మీరు ట్రీట్మెంట్ చేసే విధానంతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్తే. ఈరోజు ఎన్ఎంస్ హాస్పిటల్స్ వెల్దండ బ్రాంచ్ కి సంబంధించి ఈరోజు ఇక్కడ అవుట్ పేషెంట్ ఓపీడీ వింగ్ ని ప్రారంభించడం జరిగింది. దాని ప్రకారం ఇక్కడ అవుట్ పేషెంట్ వింగ్ అంటే ఇక్కడ ప్రతి డాక్టర్ కన్సల్టెంట్స్ అవుట్ పేషెంట్ వింగ్ లో సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన ఆల్ స్పెషాలిటీస్, జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటిక్స్ అండ్ జనరల్ సర్జరీ మరియు ఆర్థోపెడిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, న్యూరో ఫిజిషియన్, గుండెకి సంబంధించిన వ్యాధులకు సంబంధించిన డాక్టర్స్, కిడ్నీకి సంబంధించిన వ్యాధులకు సంబంధించిన డాక్టర్స్, డయాలసిస్ కి సంబంధించిన డాక్టర్స్ అందరూ ఇక్కడ 24 hours/7 అందుబాటులో ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రతిరోజు ఈ ఓపీడీ సేవలు వినియోగించుకొని, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్, కొన్ని సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ సీరియస్ అయ్యే వరకు పేషెంట్ దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇనిషియల్ గానే ఓపీడీలో చూసుకుంటే చిన్న ప్రాబ్లమే చిన్నగా క్లియర్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఓపీడీ సెంటర్ ప్రారంభించడం జరిగింది. అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు రోజు దినచర్యలోని ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా పెద్ద ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి ఎన్నైతే తెలుసుకునే అది ఒక సెంటర్ లేక చాలా వరకు సేల్స్ అయ్యే కూడా డాక్టర్ని అప్రోచ్ అయ్యే పరిస్థితి వస్తుంది. సో దీన్ని మీరు ఇక్కడ ఉచిత సేవలు చేసుకోవడానికి వాళ్ళు ఎలా, అంటే ఏదైనా మీరు ఏదైనా అమౌంట్ తోనే వాళ్ళకి చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారా, ఫ్రీ ఏదైనా ఉందా? ఫ్రీ సదుపాయం అంటూ అలాంటి లేదు, బట్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో మామూలుగా మినిమం కన్సల్టేషన్ ఫీజ్ అండ్ ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంటే కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ద్వారా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లి చూపించి మళ్ళీ డ్రాప్ బ్యాక్ చేయడం. కొన్ని సమస్యలకు ఆరోగ్యశ్రీ ఉన్నాయి, లైక్ కిడ్నీ స్టోన్స్ కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆరోగ్యశ్రీ కింద చేయడం, మరియు కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే సీఎం రిలీఫ్ ఫండ్ లో చేయడం. బికాస్ డిస్ట్రిక్ట్ లో సీఎం రిలీఫ్ ఫండ్ అండ్ ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్ మనది ఒక్కటే ఉంది కాబట్టి. ఇంకా డయాలసిస్ కి సంబంధించిన కూడా ఆరోగ్యశ్రీలో చేయడం. ఇలాంటివి మనం వాళ్ళ పరిస్థితులను బట్టి పేషెంట్ కి మనం ఎంత వీలైతే అంత ఫైనాన్షియల్ థింగ్స్ అనేవి పక్కకు పెట్టి వాళ్ళకి ఏ విధంగా మేము సాయం చేయగలుగుతామో ఆ విధంగా చిన్నగానే తక్కువ సమస్యలను తక్కువ ఉన్నప్పుడే తగ్గించడానికి ప్రయత్నిస్తాం. కల్లుకుర్తి పట్టణంలో కాకుండా చుట్టూరు పరిసర గ్రామ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఉంటున్నారు కదా ఆరోగ్యం మీద. సో వాళ్ళు ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి, ఎలాంటి మీరు ఇచ్చే వాళ్ళకి సలహాలు సూచనలు ఏ విధంగా ఉండబోతుంది? యాక్చువల్లీ స్మాల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఫీవర్ వచ్చినప్పుడు ఫస్ట్ డే నెగ్లెక్ట్ చేసి సెకండ్ డే ఒక టాబ్లెట్ వేసుకొని థర్డ్ డే 3వ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకొని అక్కడ లోకల్లో అక్కడ తగ్గకపోతే 4వ-5వ రోజు ఒక హాస్పిటల్కి వచ్చి సీరియస్ అయిన తర్వాత హాస్పిటల్లో అంటే మన నిర్లక్ష్యమే మనని ఒక రోజు తగ్గాల్సిన ఫీవర్ అదే ఫస్ట్ రోజు 4వ రోజు 5వ రోజు వరకు ఖర్చు చేసుకునే బదులు ఫస్ట్ రోజు వచ్చి ప్రాపర్ డాక్టర్ కి ప్రాపర్ సంబంధించిన వైద్యులకి ఫస్ట్ డేనే చూపించుకొని చేసుకుంటే ఎవరికి ఎలాంటి ఖర్చులు కూడా ఉండవు. ఆరోగ్యం పైన చెప్పాలి అంటే దేంట్లో అయినా సరే ప్రీ ప్లాన్డ్ హెల్త్ పైన ఒక రోజు వారానికి ఒక రోజు మనం ఎలా ఉన్నామో ఆలోచించి ఒక 6 నెలలకు ఒకసారి మినిమం ఏ ప్రాబ్లం లేని వాళ్ళు 6 నెలలకు ఒకసారి, షుగర్ బీపీ లాంటి వాళ్ళు ప్రతి నెలకు ఒకసారి, అండ్ గుండె సంబంధించిన వాళ్ళు ప్రతి నెలకు ఒకసారి, ఇట్లా అలాగే జస్ట్ సింపుల్ చెకప్స్. ఎన్నో క్యాంప్స్ అయితే ఉంటాయి, ఎంతో మంది ఎన్నో క్యాంప్స్ చేస్తారు, అట్లా వాటికి వెళ్ళినా కూడా తెలుస్తుంది. కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని పెద్ద వరకు వెయిట్ చేయకుండా వస్తే అసలు ఎలాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ రావని చెప్పేసి నాకు ఉద్దేశం. సార్, ఇప్పటికీ ఎన్నో హాస్పిటల్కి చాలా మంది పేషెంట్స్ ని మీరు హ్యాండిల్ చేశారు, డీల్ చేశారు. చిన్న వయసులో డ్రగ్స్ కి అలర్ట్ అయ్యి చాలా వరకు వాళ్ళు ప్రాణం పోయి కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితులు ఉన్న వాళ్ళని కూడా మీరు రికవర్ చేసి వాళ్ళని మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పే కార్యక్రమం చేశారు. సో అలాంటి వాళ్ళకి కూడా మీరు మీ సలహా ఇస్తారు ఒక డాక్టర్ గారు? డ్రగ్స్ సంబంధించి ఇప్పుడు ఉన్న ఫస్ట్ ఛాలెంజ్ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కి. మా టైంలో లైక్ ఒక 10 years 15 years బ్యాక్ పిల్లలు జస్ట్ సిగరెట్ తాగుతారేమని, గుట్కా తింటారేమని చెప్పి పేరెంట్స్ ఎట్లా భయపడుతున్నారు, ఇప్పుడు అంతకంటే డేంజర్ థింగ్స్ డ్రగ్స్ కి అలవాటు అవుతారని చెప్పేసి భయపడుతున్నారండి. అది రియలైజ్ గా జరుగుతూనే ఉంది. బెట్టింగ్స్ కి, డ్రగ్స్ కి మెయిన్ థింగ్స్ ఏంటి అంటే, ఒక విద్యార్థి అయినా సరే, ఒక ఊర్లో యూత్ పిల్లలైనా సరే గ్రూప్ గా తిరుగుతున్నారు. వాళ్ళ కార్యక్రమాలు అన్యూజువల్ గా ఉన్నాయి, చదువుపైన శ్రద్ధ చూపించట్లేదు, ఏ పని చేయకుండానే వాళ్ళు టైం పాస్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు, వాళ్ళకి ఈ రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇంత ధైర్యంగా పని చేయకుండా ఏం చేయకుండా ఊర్లో ఉంటున్నారు అంటే వాళ్ళ పైన కొంచెం ఊర్లో ఉన్న సంబంధించిన మినిమం రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఏందో పెట్టేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా కూడా మనం డ్రగ్స్ ని అరికట్టొచ్చు.
సార్ చివరిగా చెప్పండి, ఈ రోజు అవుట్ పేషెంట్స్ కోసం చెకప్ కోసం ప్రారంభించిన ఈ సెంటర్ నుంచి ఈ కల్వకుర్తి పట్టణ ప్రజలకి అట్లాగే పేషెంట్స్ కి మీరు ఎట్లా వాళ్ళని ఎట్లా వినియోగించుకోవాలి, ఎట్లా దాన్ని ఏం చేయాలి ఒక చెప్పండి సార్. సో మేము ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ చాలా సాహసం చేసి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక టౌన్ కి ఒక 5 to 6 కిలోమీటర్ హవేలో స్టార్ట్ చేశాం. బట్ ఈ రోజు మేము ఓపీడీ సీరియస్ ఉంటేనే అక్కడికి వస్తున్నారు, ఓపీడీకి కూడా పేషెంట్ టైం తీసుకోలేకపోతున్నారు వాళ్ళ ఆరోగ్యం గురించి అని చెప్పేసి వాళ్ళ కోసం మేమేం మీ దగ్గరికి వచ్చినట్టు ఈ రోజు ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. రెండో విషయం ఏంటంటే మళ్ళీ చెప్పేది ఏంటంటే చాలా మంది ఇప్పుడు మా దగ్గర వెంటిలేటర్ పైన ఒక 900 మెంబర్స్ 18 months ట్రీటెడ్ అయిన వాళ్ళ ఒక 300 మెంబర్స్ కి ప్రాబ్లం ఆ రోజు వచ్చింది కాదు, ఒక 5-6 రోజులు టైం పాస్ చేసి ప్రాబ్లం పెద్దగా అయిన తర్వాత ఏమైతుంది అనుకున్న తర్వాత అంబులెన్స్ లో వచ్చిన వాళ్ళే చాలా మంది అట్లీస్ట్ అట్లాంటి వాళ్ళు వినియోగించుకుంటారని చెప్పేసి ఇక్కడ పనిచేసే ప్రతి డాక్టర్ ఫీజులు హైదరాబాద్ లో 1000 రూపాయలు 1500 ఉన్న ఫీజులు కూడా మనం 200 చూడడానికి రెడీ అవుతున్నాం. అవి కూడా లేవని చెప్పండి మా వల్ల కాదు సార్ అని చెప్తే అట్లాంటి వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తాం ఆరోగ్యానికి సంబంధించి. కాబట్టి ఇలాంటి సర్వీసెస్ వినియోగించుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ప్రతి పేషెంట్ కి డాక్టర్ చెప్పేది ఏంటంటే డబ్బులు ముఖ్యం కాదు, ఆరోగ్యమే ముఖ్యం. ఇప్పటికీ మేము చాలా మందిని కూడా వాళ్ళని డీల్ చేసి వాళ్ళని ఆరోగ్యంగా వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలకి మేము బ్రతికించి వాళ్ళకి అప్పగించిన రోజులు కూడా ఉన్నాయి. సో మాకు డబ్బులు లేకపోయినా పర్లేదు, మేము రిక్వెస్ట్ అయిన వాళ్ళని మేము పంపించే ప్రయత్నం చేస్తాం. కానీ ఏ ఆరోగ్యాలైనా ఎవరైనా ఎలాంటిది అయినా సరే రోగం ఏదైనా సరే ఎంత ప్రాబ్లం లో ఉన్నా కూడా హెల్త్ విషయంలో మీరు నెగ్లెక్ట్ చేయకండి, రాంటి సంప్రదించండి, చెకప్ చేసుకోండి. చిన్న సమస్య చిన్న ఉన్నప్పుడే దాన్ని మనం క్లియర్ చేసుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. పెద్దగా అయినప్పుడు దాన్ని మనం వేరే యాంగిల్ లో ప్లాన్ చేసి దాన్ని కొంచెం డబ్బు ఎక్కువైతుంది అని ఆలోచించిన ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మొత్తానికి ఇదండి ఇక్కడ ఎన్నించి వారు మరొక సదుపాయం కూడా ఇక్కడ కల్వకుర్తిలో ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఆరోగ్యాలను కాపాడుకోవాలి, కుటుంబానికి దూరం కాకుండా ఏదైతే మెసేజ్ మనకు ఎన్నో హరికాంత్ రెడ్డి గారు ఇస్తున్నారు దీని అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ వాళ్ళకి మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ చూస్తున్నాను మీటింగ్ కల్వకుర్తి.